క్రిమినల్ విచారణ అరెస్ట్ నుంచి రాజ్యాంగం ఆర్టికల్ 361 ద్వారా రాష్ట్రపతి గవర్నర్లకు రక్షణ కల్పించింది. తమ అధికారాలు విధుల నిర్వహణలో రాష్ట్రపతి గవర్నర్లు తీసుకునే నిర్ణయాలు చర్యలను ప్రశ్నించే అరెస్ట్ చేసే అధికారం ఏ కోర్టుకు లేదని ఆర్టికల్ 361 లో క్లాజ్ 1-2 చెబుతున్నాయి. 2006లో రామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో గవర్నర్ వేధింపుల ఆరోపణలపైన సుప్రీంకోర్టు కమ్యూనిటీ ఇచ్చింది. భారత్లోని 10 నగరాల్లో కాలుష్యం వల్ల ఏటా సగటున 33,000 మంది చనిపోతున్నారని లాన్సెట్ ప్లానిటరీ హెల్త్ అధ్యయన నివేదిక తెలిపింది. దేశంలోని 10 ప్రధాన నగరాల్లో 2008 నుంచి 2019 మధ్య ఉన్న సమాచారం ఆధారంగా అధ్యయనాన్ని నిర్వహించినట్టు పేర్కొంది. పౌరులను కాపాడేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను భారత్ ఖచ్చితంగా అనుసరించాలని హెచ్చరించింది. అత్యధికంగా చిలీలో ఏడాదికి 12,000 మంది మరణిస్తున్నారని స్పష్టం చేసింది. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ గురువారం కజకిస్తాన్లోని ఆస్తానాలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీని కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ భారత్ చైనా సరిహద్దు సమస్యల గురించి చర్చించుకున్నారు. తూర్పు లడాఖ్లో మిగిలిన సరిహద్దు సమస్యలను పరిష్కరించడానికి దౌత్య సైనిక మార్గాల ద్వారా ప్రయత్నాలను రెట్టింపు చేయడానికి అంగీకరించారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు సమావేశమయ్యారు. బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ ఆరోపించిన ఓ మహిళా ఉద్యోగి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్ కు రక్షణ కల్పించడానికి సవాల్ విసిరారు. లైంగిక వేధింపులు గవర్నర్ అధికారిక విధుల భాగంగా పరిగణిస్తారా? గవర్నర్ పదవిని కోల్పోయే వరకు న్యాయం కోసం ఎదురు చూడాలా? నాలాంటి బాధితురాలికి కోర్టు ఉపశమనం కలిగిస్తుందా లేదా అనేది చెప్పాలని కోరారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట కారణంగా 121 మంది మరణించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని విడిచిపెట్టబోమని తాజాగా ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. బీజేపీ అగ్రనేత దేశ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం అద్వానీ డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో ఉన్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అపోలో ఆసుపత్రి వర్గాలు ప్రకటనలో తెలిపాయి. ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ శర్మ ఇన్స్టా పోస్ట్ వైరల్ అవుతోంది. రోహిత్ కోహ్లీ తన మన్మరాలు ఉన్న ఫోటోను పంచుకున్నారు. టీ20 క్రికెట్ లో ఇద్దరు దిగ్గజాలు భుజాలపై కూతురు, వెనకాలే దేశం, పక్కన సోదరుడని ఫోటోపై రాసి ఉంది. ఈ రోజు టీ20 వరల్డ్ కప్ ఇండియాకు చేరడంతో 2 రోజుల క్రితం ఆమె చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. కాదేవి కల్తీకి అనర్హం అన్నట్టుగా ఫుడ్ మాఫియా బర్తగిస్తోంది. కర్ణాటకలోని దుకాణాల్లో పానీపూరి టేస్ట్, నీటి రంగు కోసం బ్రిలియన్ బ్లూ, టాటా జైన్, సన్సెట్ ఎల్లో వంటి రసాయనాలను ఉపయోగిస్తున్నారని అధికారులు గుర్తించారు. దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. తమిళనాడులో ఇలాంటి ఫలితాలే వచ్చాయి. దీంతో ఆ 2 రాష్ట్రాల్లో పానీపూరి అమ్మకాలపై నిషేధం విధించేందుకు ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. జూన్ 29న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీ20 ప్రపంచ కప్ విన్నర్ గా నిలిచిన భారత జట్టు 4 రోజుల తర్వాత గురువారం ఉదయం ఢిల్లీ చేరుకుంది. అక్కడి నుంచి నేరుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇంటికి టీ20 వరల్డ్ కప్ బృందం చేరుకుంది. అక్కడ వారికి ఘన స్వాగతం పలకగా ప్రధాని మోదీ టీ20 ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన భారత జట్టు ప్లేయర్లను అభినందించారు. కాగా ఈ రోజు సాయంత్రం టీ20 ట్రోఫీతో భారత క్రికెటర్లు ముంబై ప్రధాన రహదారిలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే పూర్తి ఏర్పాటు చేశారు. ప్రపంచ మార్కెట్లలో సానుకూలత ఉండడంతో సెన్సెక్స్, నిఫ్టీలు సైతం జోరు ప్రదర్శిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాలో ఫెడ్ రేట్లు తగ్గించొచ్చనే ఊహాగానాల మధ్య అక్కడి మార్కెట్లు లాభాలు నమోదు చేయడంతో ఆ ప్రభావం మన మార్కెట్ల మీద పడిందంటున్నారు. కేంద్ర బడ్జెట్ పై అంచనాలు నెలకొనడం కూడా ఈ జోరుకు కారణమని తెలిపారు. ఇక ఇదే జోరు కొనసాగితే నిఫ్టీ త్వరలో 25,000 మార్కు చేరుతుందని అంచనా వేస్తున్నారు.